కృష్ణా జిల్లాలో యూరియా లారీని రైతులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. యూరియా కోసం మొవ్వు మండలం చిన్నముత్తేవి గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించారు. సొసైటీలకు యూరియా రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద యూరియా వెళ్తోందని ఆరోపించారు. లారీలో ఉన్న యూరియా బస్తాలు తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పోలీసులు లారీని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కృష్ణా జిల్లాలో యూరియా లారీని రైతులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. యూరియా కోసం మొవ్వు మండలం చిన్నముత్తేవి గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించారు. సొసైటీలకు యూరియా రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అక్కడ వచ్చిన లారీని కూడా పట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, పట్టుకున్న లారీకి సంబంధించి పోలీసులు ఎటువంటి డీటెయిల్స్ చెప్తున్నారు? సుధా, సొసైటీలకు వెళ్లవలసినటువంటి యూరియాని ప్రైవేట్ వ్యక్తుల్లో చేతిలోకి వెళ్తుందంటూ మొవ్వ మండలం చిన్నముత్తేవి గ్రామంలో యూరియా లారీని గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అధికారులు స్పందించడం లేదని చెప్పి, అలాగే లారీలో ఉన్నటువంటి యూరియా బస్తాలన్నింటినీ కూడా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా చెందాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రైతులు. అయితే ఈ అర్ధరాత్రి యూరియా కోసం రోడ్డు పైన రైతులంతా బైఠాయించడంతో పోలీసులు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే పోలీసులకి అందినటువంటి సమాచారం మేరకు రాత్రి 8 గంటల నుంచి అక్కడ యూరియాకి సంబంధించినటువంటి బస్తాలతోటి వెళ్తున్నటువంటి లారీని గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. అయితే అధికారులకు ఫోన్ చేస్తే ఎవరు కూడా స్పందించడం లేదని చెప్పి వారు ధర్నాకి దిగడం జరిగింది. రోడ్డు పైన బైఠాయించడంతో అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు ఎవరైతే వ్యవసాయ అధికారి ఉంటారో ఆ వ్యవసాయ అధికారికి కాల్ చేసినప్పటికీ ఎవరు స్పందించలేదని రైతులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు రైతులకు హామీ ఇచ్చి లారీని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఖచ్చితంగా యూరియా అంతా కూడా బయటికి ఎక్కడికి వెళ్లకుండా గ్రామస్తులకి, గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఇచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హామీ ఇవ్వడంతో రాత్రి జరిగినటువంటి దానికి రైతులైతే వెనక్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ కి రైతులు చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారికి కాల్ చేసి ఆయనను పిలిపించిన తర్వాత ఆ యూరియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత రైతులకు అప్పచెప్తామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.